రాష్ట్రంలో ప్రజల భూములు ఇతర ఆస్తులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు కూటమి చేపట్టిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. తొలి దశలో తిరుపతి, విశాఖ, విజయవాడ లాంటి అత్యంత ఖరీదైన నగరాల్లో ప్రైవేటీకరణ చేయబోతున్నారని, ఇలా చేస్తే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడతారని హెచ్చరించారు పుత్తా శివశంకర్. భూమికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ శాఖ ఉంది కదా, రెవెన్యూ శాఖలో రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది. ప్రధానమైనటువంటి డాక్యుమెంట్ ప్రిపరేషన్ అయితేనేమి, అదేవిధంగా డేటా ఎంట్రీ, మార్కెట్ వాల్యుయేషను, అదేవిధంగా ఈ ప్రొహిబిటెడ్ అంటే నిషేధితటువంటి భూముల వివరాలు, అదేవిధంగా లింక్ డాక్యుమెంట్లు అది ఇన్ని చెక్ చేయడం కావచ్చు, స్టాంప్ డ్యూటీ కలెక్షన్ కావచ్చు, ఈసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇన్ని ప్రధానమైనటువంటి అంశాలను ప్రభుత్వ శాఖ ట్రైనింగ్ తీసుకొని బాధ్యత కలిగినటువంటి అధికారులతో రిజిస్ట్రేషన్లో శాఖలో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే ఏంటి అసలు? ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అయిపోయాయా? ఇక ప్రైవేట్ ఆస్తుల జోలికి వస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు, ప్రజలు, రైతులు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు సమగ్రంగా సమన్వయంతో తిప్పి కొడితే తప్ప ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతులకి, సామాన్య ప్రజలకి ఏ విధంగా కూడాను రక్షణ లేకుండా పోతుంది భూములకు అనేటువంటిది మాత్రం చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.